గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం లాస్ట్ క్లాస్లో కెమిస్ట్రీ ఆఫ్ ఎబ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేసుకొని వాట్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. దాంట్లోనే మనం ల్యాంథనైడ్స్ వాట్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే డిస్కస్ చేసుకున్నాం. అలానే ల్యాంథనైడ్స్ అంటే డిస్కస్ చేసుకున్నాం. వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసాం. అప్ టు 62 వరకు చేసాం. దీని కంటిన్యూషన్ మనం చూద్దాం. అప్ టు 57 ల్యాంథనం, సీరియం, ప్రెసియోడైమియం, నియోడైమియం, ప్రమేదియం, ఎంఈ, సమారియం. సింబల్స్ ల్యాంథనం ఎల్ఏ, సిఈ, ప్రెసియోడైమియం, నియోడైమియం, పిఎం, ప్రమోదియం, సమారియం. ఇంతవరకు చూసాం. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం జినాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి మాయిలే డయాగ్రామ్. జినాన్ అంటే అటామిక్ నెంబర్ 54 కాబట్టి 54 + 3 57, 54 + 4 58, 54 + 5 59, 54 + 6 60, 54 + 7 61, 54 + 8 62 వరకు రాసాం. దీని కంటిన్యూషన్. సమారియం. నెక్స్ట్ యూరోపియం. నెక్స్ట్ ఐ am going to discuss 63 atomic number 63. నెక్స్ట్ యూరోపియం. దీని యొక్క సింబల్ వచ్చేసరికి స్టూడెంట్స్ EU అటామిక్ నెంబర్ 63. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ xenon 54, 4f 6s. 6s లో 2 54 + 6 54 + 2 56 కి ఎంత యాడ్ చేస్తే 63 వస్తుంది స్టూడెంట్స్? 7 4f 7 యూరోపియం. అలానే గడలేనియం GD. అటామిక్ నెంబర్ 64. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ Xg. దీంట్లో d ఆర్బిటాల్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ 58 64 71 కి d ఆర్బిటాల్స్ ఉంటాయి. 5d 4f7 6s2 అంటే 5d లో ఒకటి 4f7 6s2 అన్నమాట. 54 ఈ ఒక 10 64 యూరోపియం. గడలేనియం. నెక్స్ట్ టర్బియం TB. అటామిక్ నెంబర్ 65 జినాన్. ఇంకా d ఆర్బిటాల్స్ ఉండవు స్టూడెంట్స్. ఇంకా 4f 6s2. 4f 8 రాస్తే సరిపోద్దా? 4f 8 రాయాలా 9 రాయాలా? 65 రావాలి. ఈ ఒక 10 64 అంటే 4f 9 రాయాలి. 4f 9 11 + 54 65. టర్బియం, గడలేనియం, డైస్ప్రోషియం. నెక్స్ట్ డైస్ప్రోషియం dy 66. xenon 4f10 6s2 12. ఈ ఒక 12 ఈ ఒక 54 అటామిక్ నెంబర్ xenon 54. టర్బియం, డైస్ప్రోషియం, హోల్మియం HO హోల్మియం 67 అటామిక్ నెంబర్ 67. xenon 4f11 6s2. యూరోపియం, గడలేనియం, టర్బియం, డైస్ప్రోషియం, హోల్మియం, ఎటర్బియం. చూడండి హోల్మియం
So atomic number 68. 68. Holmium, ytterbium, holmium, erbium, holmium, erbium, holmium, erbium. So 68 atomic number 4f12, xenon, xenon 4f12, 6s2, 6s2. So ఒకసారి రీకాల్ చేస్తాం చూడండి స్టూడెంట్స్. సో యూరోపియం EU 63 atomic number, gadolinium so GD 64, terbium TB 65, dysprosium dy రాస్తాం సింబల్ 66 atomic number, holmium 67, erbium 68, అలానే 69 ఇంకా 3 అటామిక్ నెంబర్స్ ఉన్నాయి. సో దీని కంటిన్యూషన్ రాస్తాం స్టూడెంట్స్. సిక్స్టీ వరకు కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్స్. అటామిక్ నెంబర్ 69, 70, 71. సో ఇక్కడ మనం వచ్చేసరికి 69 అటామిక్ నెంబర్ థూలియం టీఎం అంటాం. సో ytterbium YB, అలానే 71 lutetium LU, lutetium, thulium ytterbium lutetium అనొచ్చు లేదా lutetium. సో ఇవి స్టూడెంట్స్. ఇది అటామిక్ నెంబర్ రాయడం మనకు వచ్చు కాబట్టి xenon 54, అలానే 4f రాస్తాం. సో 4f రాసి 6s, 6s అన్నిట్లో 4f ఆర్బిటాల్స్ ఫిల్ అవుతాయి స్టూడెంట్స్. 4fలో మనకి పాసిబిలిటీ 14 వరకు ఉంది. సో 4f 6s, xenon 4f 6s అన్నమాట. సో మనకి 54, 56, 69 ఫిల్ అవ్వాలి. 69 ఫిల్ అవ్వాలంటే ఎంత స్టూడెంట్స్? సో చూడండి 54 ఒక 15, 54 15, 69ఏగా. 54 ఇది ఒక 15, సో 69 సరిపోయింది. అలానే 4f 14, 6s2. అలానే ఇక్కడ వచ్చేసరికి నేను చెప్పాను డి ఆర్బిటాల్స్ ఫిల్ అయ్యేవి 2 ఉన్నాయి. సో 3 ఉన్నాయి, 58, 64. ఇది ఒక ట్రిక్ స్టూడెంట్స్. 58 ఒకటి, 64 ఒకటి, 71 లాంథనైడ్స్లో. సో మనకి ఇక్కడ డి ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో 4f 5d అనే రాసుకోవచ్చు. 4f 5d 6sగా రాసుకోవచ్చు. 4fలో ఎన్ని ఉంటాయి స్టూడెంట్స్? సో 4fలో 14, 5s1, 5d1, 6s2. డీలో ఒకటి అనమాట 70, 71. సో ఇవి లాంథనైడ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో మనకి లాంథనైడ్స్ అంటే సో ఎబ్లాక్ ఎలిమెంట్స్లో బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో 4f సిరీస్ని లాంథనైడ్ ఎలిమెంట్స్ అంటాం. వీటికి అటామిక్ నెంబర్స్ వచ్చేసరికి లాంథనం 57 అంటాం. అలానే 58 to 71 అంటే 14 ఎలిమెంట్స్గా ఉంటాయి లాంథనం. సో లాంథనం నుంచి లాంథనం, సీరియం, ప్రెసియోడైమియం, నియోడైమియం, ప్రమోదియం, సమారియం, యూరోపియం, గడలీనియం, టర్బియం, డైస్ప్రోషియం, హాల్మియం, ఎర్బియం, థూలియం, ytterbium, lutetium. ఇవి స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ యాక్టినైడ్స్. అంటే యాక్టినైడ్స్ అంటే ఏందో నేర్చుకుంటాం. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ యాక్టినైడ్స్. Electron configuration of actinides. Now I am going to discuss actinides. So actinides అంటే 5 black elements. 5 black elements అంటే 5 series. 5 black elements in the periodic table. In the periodic table
named as actinides in which differentiating electron enters into 5f orbital or 5f subshell antam. The elements begins from 90 to 103. So ikkada 5f series contains 14 elements. 5f series contains 14 elements. 14 elements ఉంటాయి. So thorium to lawrencium, thorium to lawrencium. ఒకసారి రికాల్ చేస్తున్నా. Actinides, 5 black elements in the periodic table named as actinides in which differentiating electron, అక్కడేమో ల్యాంథనైడ్స్ కి 4f సిరీస్ అన్నాం. ఇక్కడ యాక్టినైడ్స్ రాస్తాం స్టూడెంట్స్. యాక్టినైడ్స్ వచ్చేసరికి 5f సిరీస్ అన్నమాట. into the so enters into 5f orbital. The elements begins from 90 to 103. 5f series contains 14 elements. Thorium to lawrencium అంటే 90 to 103. 90 నుంచి 103 వరకు ఉంటాయి ఎలిమెంట్స్. నెక్స్ట్ I am going to discuss electron configuration of actinides. Next I am going to discuss electron configuration of actinides. So tabular form ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో మనం ఎలిమెంట్ ల్యాంథనైడ్స్ని ఎలా చేసామో యాక్టినైడ్స్ని కూడా అలానే సేమ్. ఎలిమెంట్ సింబల్ అటామిక్ నంబర్ electronic configuration. ఇక్కడ మనకి యాక్టినైడ్స్, యాక్టినం ఎలిమెంట్ యాక్టినం 89 సింబల్ AC, 89 అటామిక్ నంబర్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ యాక్టినం, థోరియం pH 90 యాక్టినం, థోరియం, ప్రొటాక్టీనియం PA, protactinium PROTO, protactinium అంటే బాగుంటుంది. protactinium uranium uranium, neptunium 91 92, neptunium, plutonium, NP, neptunium 93, plutonium సో యాక్టినం 89 అటామిక్. సో స్టూడెంట్స్ ఇక్కడ మనం ఇనర్ట్ గ్యాసెస్ లో రెడాన్ తీసుకుంటాం. రెడాన్ అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? రెడాన్ Z is equal to 86. దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్
అంతా స్టూడెంట్స్. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, రెడాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రెడాన్గా తీసుకుంటున్నాను. సో రెడాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 1s2 2s2 2p6 ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట. 2s2 2p6 3s2 3p6 3s2 3p6 4s2 4s2 3d10 3d10 4p6 4p6 5s2 5s2 4d10 4d10 5p6 5p6 ఇందాక జీనానికి 5p6 వరకు రాసాం. 6s2 6s2 4f14 6s2 4f14 5d10 5d10 86 రావాలి. ఇక్కడ వరకు 56 56 58 58 68 68 72 82 5d10 5d10 6p6 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 చూడండి. సో 89 రావాలి. సో 89 అంటే మనకి రెడాన్, అన్నిట్లో రెడాన్ కామన్గా రాస్తాం. సో ఇక్కడ మనకి డి ఆర్బిటాల్స్ ఉండే ఏంటి స్టూడెంట్స్? సో 90 91 90 91. సో ఇందాక కూడా చూసాం డి ఆర్బిటాల్స్ ఉండేవి 90 91 ఉంటాయి. సో 89 కూడా రాస్తాం. అలానే ఇక్కడ మనకి సో 96 ఒకటి. సో డి ఆర్బిటాల్స్ ఉండే ఏంటి స్టూడెంట్స్? డి ఆర్బిటాల్స్ ఉండేవి. సో 90 91 96 96 అలానే 103 వీటికి డి ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతాయి ఎలక్ట్రాన్స్. రెడాన్ ఇక్కడ వరకు 56 58 54 56 14 60 70 80 86 6p6 7s2 88 అలానే 5f. సో చూడండి ఇక్కడ మనకి అటామిక్ నెంబర్స్ రెడాన్ 86 వరకు ఫిల్ అవ్వాలి స్టూడెంట్స్. 86. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఉండాలి. 1s 2s 2p 3s 3p 4s 5s 3p 4s 3d 4p 5s 4p 5s 4d10 5p6 ఇక్కడ వరకు మనం సో జినాన్ రాసాం. సో మనం 86 రావాలంటే రెడాన్ రాయాలంటే సో 56sలో 2 అనమాట. 6s2 అలానే 4f14 fలో 14 5d10 అలానే 6p6 7s2 సో ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ చెక్ చేయండి స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి 16 సో 54కి సో 16 26 32 6 86 అంటే 6p6 వరకు ఉంటాయి. 6p6 రెడాన్ 6p6. సో ఇక్కడ మనకి 89 రావాలి. సో 6p తర్వాత ఇక్కడ వరకు ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి స్టూడెంట్స్. 6p వరకు ఫిల్ అవుతాయి. రెడాన్ 6p వరకు ఫిల్ అవుతాయి 86. సో నెక్స్ట్ 7s2 5f అనమాట. 5f 7s 5f. నేను 5f ముందు రాస్తున్నాను. 7s ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 89 రావాలి. 7sలో 2 5fలో 1 86 ప్లస్ 3 అనమాట 89. అలానే రెడాన్ సో ఇక్కడ మనకి సో దీని 5f తర్వాత సో 5f తర్వాత 6d ఉంది. 6dలో కూడా ఫిల్ అవుతాయి. 5f1 6d1 7s2 డి ఆర్బిటాల్స్ ఫిల్ అవుతాయి ఇక్కడ.
సో 89, 90, 91లో కూడా రేడాన్. సో ఇక్కడ కూడా చూడండి 5F 89, 90, 89, 90 అలానే 96. సో 91లో చూడండి, ఇక్కడ 90లో ఫిల్ అవ్వాలి స్టూడెంట్స్. డి ఆర్బిటాల్స్ ఓన్లీ 90లోనే ఫిల్ అవుతాయి. సో 5F 7s2. ఇక్కడ 91లో ఫిల్ అవ్వ 89, 90, 90, 96, 103, 90, 96, 103. చూడండి 5F. సో ఇది 86, 88, 91. రేడాన్ 5F4 7s2. సో 86 plus 6 రేడాన్ 5F 5 7s2. రేడాన్ 5F6 7s2. 5F6 7s2. సో 8 plus 86, 86, 92, 94. సో ఒకసారి రీకాల్ చేస్తున్నాం స్టూడెంట్స్. యాక్టినం అటామిక్ నెంబర్ 89, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 5F1 7s2, థోరియం 90, రేడాన్ 5F1 61 7s2, ప్రొటాక్టీనియం 91, 5F3 7s2. సో యురేనియం 92, రేడాన్ 5F4 7s2, నెప్ట్యూనియం 93, 5F5 7s2, ప్లూటోనియం 94, రేడాన్ 5F6 7s2. అలానే మనకి 103 వరకు కంప్లీట్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో 95 ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అటామిక్ నెంబర్ 95 ఆన్వర్డ్స్. సో నెక్స్ట్, సో 94 వరకు కంప్లీట్ చేసాం స్టూడెంట్స్. ప్లూటోనియం. సో ఇది ప్లూటోనియం PU అనమాట, PU కాదు, ప్లూటోనియం 94 వరకు కంప్లీట్ చేసాం. సో 95 అటామిక్ నెంబర్ 95 ఆన్వర్డ్స్. 95 నుంచి ప్లూటోనియం, అమెర్షియం AM, క్యూరియం CM, అమెర్షియం AM, క్యూరియం, బర్కేలియం BK, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, నొబిలియం, లారెన్షియం. ఇవి స్టూడెంట్స్ బర్కేలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, EM, ఫెర్మియం, మెండలీవియం, నొబిలియం. సరే మెండలీవియం వరకు రాశాను స్టూడెంట్స్. కంటిన్యూషన్ నొబిలియం, లారెన్షియం, సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్ 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103. ఈ చివరి మళ్ళీ పైన రాద్దాం.
చూడండి అమెరిషియం 95 రాయాలి మనం 95. సో మనం రెడాన్గా రాసుకుంటున్నాం 86 అన్నీ. సో రెడాన్ రాసిన తర్వాత 5F 7S 7S ఫిల్ చేస్తున్నాం. 5F 7S. సో రెడాన్ 5F 7S రెడాన్ 5F 7S. S వైపు 2నేగా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. రెడాన్ 5F 7S2 రెడాన్ 5F 7S2 రెడాన్ 5F 7S2 రెడాన్ 5F 7S2గా ఇలా రాసుకున్నాం స్టూడెంట్స్. సో ఈజీగా మనం అండర్స్టాండ్ అవడానికి. సో ఇక్కడ మనకి 95 రావాలి. రెడాన్ అనేది 86 88 అంటే 7 88 + 7 95 అంతేగా. అలానే 96 రావాలి. ఇది 86. సో 5F 8. సో 96 క్యూరియం బర్కేలియం 5F 9. సో 5F 10 7S2 5F 11 5F 12 5F 13. సో మనం మెండలివియం వరకు రాసాం. సో అమెరిషియం ఒకసారి రీకాల్ చేస్తున్నా. అమెరిషియం సో అటామిక్ నెంబర్ 95 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో 5F 7 7S2 క్యూరియం 96 బర్కేలియం 97 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. కాలిఫోర్నియం అలాగే ఐన్స్టీనియం 99 ఫెర్మియం FM మెండలీవియం MD నోబిలియం. సో నోబిలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయలే స్టూడెంట్స్ 5F 14. సో నోబిలియము లారెన్షియం. సరే నోబిలియం ఇక్కడ ఉంది కాబట్టి రెడాన్ చూడండి 5F 14 7S2 5F 14 7S2. లారెన్షియం రాయలేదు. లారెన్షియం ఒకటి రాయలేదు. సో 102 నోబిలియం. సో 103 రాయాలి. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 103. సో 103 రాస్తే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ యాక్టినైడ్స్ కంప్లీట్ అయితే స్టూడెంట్స్. సో చూడండి ఇక్కడ నోబిలియం 102 కాబట్టి 86 + 16 కాబట్టి 102. సో ఇక్కడ మనకి లారెన్షియంలో d ఆర్బిటాల్స్ ఫిల్ అవుతాయి. d ఆర్బిటాల్స్ ఫిల్ అయ్యి ఎక్కడెక్కడ స్టూడెంట్స్ 90 96 103. సో 90 96 103 అక్కడ వచ్చేసరికి సో 58 ఒకటి 64 ఒకటి. సో 71 58 64 71 లాంథనైడ్స్లో. ఇక్కడేమో 90 96 d ఆర్బిటాల్స్ ఫిల్ అయ్యేది ఎక్కడ స్టూడెంట్స్ 90 96 103 అనమాట. సో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో నెక్స్ట్ లాస్ట్ వన్ నోబిలియం వరకు రాశాను. లారెన్షియం లాస్ట్ వన్ లారెన్షియం 103 స్టూడెంట్స్. యాక్టినైడ్స్లో 103 లారెన్షియం. సో ఎల్ఆర్గా రాస్తాం లారెన్షియం. సో దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రెడాన్ నోబిలియంకి 5F 14 7S2 రాసాం 5F 14. సో ఇక్కడ వచ్చేసరికి d ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్. సో 61 5F 61 7S2. సో 16 17. సో 86 + 17. సో ఇది స్టూడెంట్స్ 86 + 17 13 103. సో ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రెడాన్గా రాసుకొని 5F అంటే d ఆర్బిటాల్స్ ఉండేది 103లో కూడా d ఆర్బిటాల్స్ ఉంటాయి. సో యాక్టినైడ్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సో సిమిలారిటీస్ బిట్వీన్ ద లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. సో యాక్టినైడ్స్ అనేవి 90 నుంచి 103 వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం సో సిమిలారిటీస్ డిఫరెన్సెస్
బిట్వీన్ ద ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.